Good morning, students. So today we are going to learn about certain important questions, okay, which are going to come across the chapter of alcohols, phenols and ethers. Okay, some top 10 questions, the conceptual questions which are being repeated mostly. Okay, so ఒకసారి చూద్దాం alcohols, phenols and ethers part 2. Okay, now alcohols, phenols and ethers. సో ఈ చాప్టర్ నుంచి వచ్చే మోస్ట్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దాం. ఓకే, సో ఇట్ ఈస్ పార్ట్ 2 వీడియో ఆఫ్ ఆల్కహాల్స్, ఫినాల్స్ అండ్ ఈథర్స్ ఆఫ్ అవర్ 45 days program of our MSET chemistry. Okay, so it's my personal request to all of you to please go through all the videos which are being uploaded for the benefit of upcoming children as well as those who are going to attempt MSET for the year 2024. Okay, so please visit my channel, okay, Perry's Learnings, and kindly subscribe to my channel. And it's a personal request to all of you that it will be very beneficial for all of you. So please share the videos to all of your friends, okay, and give awareness that Lalita ma'am is going to give you the best content. Okay, so let us go with the first question. Which of the following has the lowest solubility in water? First question, which of the following has lowest solubility in water? ఓకే, సాల్యుబిలిటీ దేనికి తక్కువ ఉంటుంది? ఓకే, సో మీకు కాన్సెప్ట్ గుర్తు రావాలి. ఆప్షన్స్ వన్స్ యూ లుక్ ఎట్ దిస్. ఓకే, సో సాల్యుబిలిటీ కాన్సెప్ట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఆ పాయింట్ మీకు బాగా గుర్తు రావాలి. ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకుని చెక్ చేసుకుని ఆన్సర్ రాయాలి. సో సెకండ్ ఆప్షన్ CH3 CH3 CH2OH. ఆప్షన్ సి వచ్చేసి CH2OH ఇటు కనెక్ట్ అయ్యింది. అలాగే డయోల్, ఇది CH2 ఇథెన్ డయోల్. ఓకే, అలాగే C6H5 CH2OH. ఓకే, సో ఇప్పుడు ఈ 4 ఆప్షన్స్లలో మీకు సాల్యుబిలిటీ దేనికి తక్కువ ఉంటుందో చెక్ చేయాలి. చూడండి ఇక్కడ సర్ఫేస్ ఏరియా. ఓకే, సర్ఫేస్ ఏరియా చెక్ చేసుకోవాలి. ఓకే, అండ్ మోర్ హైడ్రోఫోబిక్ పార్ట్. ఇక్కడ చూడండి బెంజీన్ రింగ్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఆల్కైల్ గ్రూప్ ఉంది. ఓకే, లోయెస్ట్ సాల్యుబిలిటీ దీనికే ఉంటుంది అనమాట. ఓకే, లోయెస్ట్ సాల్యుబిలిటీ ఎందుకు దీనికే ఉంటుంది అంటే ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ అనేది మోర్ హైడ్రోఫోబిక్ పార్ట్. ఇప్పుడు ఏదైనా ఆల్కహాల్ చూసుకుంటే ఒకటి ఆల్కైల్ గ్రూప్ ఉంటుంది, ఇంకోటి ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది. ఓకేనా, ఆల్కైల్ గ్రూప్ వచ్చేసి హైడ్రోఫోబిక్ పార్ట్ అవుతుంది, హైడ్రోఫోబిక్ పార్ట్. ఓకేనా, ఆల్కైల్ గ్రూప్ హైడ్రోఫోబిక్ పార్ట్. ఓకే, వెరాజ్ ఆల్కహాల్ గ్రూప్ హైడ్రోఫిలిక్ పార్ట్. మీకు తెలుసు కదా హైడ్రోఫోబిక్, హైడ్రోఫిలిక్ అంటే ఏంటి? హైడ్రో అంటే వాటర్, సాల్యుబిలిటీ ఇన్ వాటర్ యు ఆర్ చెకింగ్. సో హైడ్రో అంటే వాటర్, ఫోబిక్ అంటే విచ్ గోస్ అవే ఫ్రమ్ వాటర్ మాలిక్యూల్, వెరాజ్ ఫిలిక్ ఈస్ విచ్ లవ్స్ వాటర్ మాలిక్యూల్. ఓకే, సో ఇప్పుడు హైడ్రోఫోబిక్ పార్ట్ తక్కువ ఉండాలి. చూడండి ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ పార్ట్ తక్కువ ఉండి OH ఉంది అది. ఓకే, సో ఇట్ ఈస్ లీస్ట్ సాల్యుబుల్. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ లైక్ దట్, లీస్ట్ సాల్యుబుల్. హైడ్రోఫిలిక్ పార్ట్ ఎక్కువ ఉండి ఫోబిక్ పార్ట్ తక్కువ ఉంటే ఓకే మనకి సాల్యుబిలిటీ ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ హైడ్రోఫోబిక్ పార్ట్ ఎక్కువ ఉంది, బెంజీన్ రింగ్ ఉంది, ఇక్కడ ఏంటిది ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి, ఇవన్నీ హైడ్రోఫోబిక్, వాటికి సాల్యుబిలిటీ తక్కువ ఉంటుంది వాటర్లో. ఓకే, అలాగే ఇక్కడ ఈ ముందర దాంట్లో చూడండి OHలు ఎక్కువ ఉన్నాయి. అఫ్ కోర్స్ ఇక్కడ ఆల్కైల్ గ్రూపులు OHలు సేమ్ నెంబర్ ఉన్నాయి. ఓకే, అలాగే చెక్ చేసుకుంటూ పోతే ఇక్కడ కూడా, బట్ ఇక్కడ బ్రాంచింగ్ ఉంది. సో బాయిలింగ్ పాయింట్ తగ్గుతుంది, సాల్యుబిలిటీ పెరుగుతుంది.
ఇంక ఇక్కడికి కంపేర్ చేసుకుంటే ఏంటి తేడా అంటే ఇక్కడ బెంజీన్ రింగ్ ఉంది. ఓకే, మోర్ హైడ్రోఫోబిక్. సో హైడ్రోఫోబిక్ ఎక్కువ అవుతున్న కొలది ఏమవుతుంది, సాల్యుబిలిటీ అనేది తగ్గిపోతుంది. ఓకే, సో సాల్యుబిలిటీ క్వశ్చన్స్ యూ హ్యావ్ టు చెక్ లైక్ దిస్. ఓకే, అండ్ యూ కెన్ ఆల్సో చెక్ సాల్యుబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్ బాండింగ్ ఆల్సో. హైడ్రోజన్ బాండింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు, హైడ్రోజన్ బాండింగ్తో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ద హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్? హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ బీపీ అని రాస్తున్నాను. హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ దేనికి ఉంటుంది? సో ఫస్ట్ ఆప్షన్ CH3 CH2 CHOH, CH3 CH2 CHOH CH3, first option. Then second option is CH3 CH2 CH2 pentanol CH2OH. 1 minute, 1 2 3 4 butanol. Okay, so C, option C వచ్చేసి CH3 CH3 CH2OH. Okay, and option D, tertiary butyl alcohol CH3 CH3OH. సో మీకు హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ అడుగుతున్నాడు కాబట్టి ఆప్షన్ బి వస్తుంది. ఎందుకని? బాయిలింగ్ పాయింట్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బ్రాంచింగ్. మీకు బ్రాంచింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఓకే బాయిలింగ్ పాయింట్ తగ్గిపోతుంది. ఇక్కడ అసలు బ్రాంచే లేదు చూడండి, ఎన్ బ్యూటైల్ ఆల్కహాల్ ఇది. ఓకే, ఎన్ బ్యూటైల్ ఆల్కహాల్. ఇన్ ఎన్ బ్యూటైల్ ఆల్కహాల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ మోర్, దెర్ ఈజ్ నో బ్రాంచింగ్. ఇక్కడ మీకు ఏంటవుతుంది చూడండి, ఐసోబ్యూటైల్లోని ఇక్కడ ఐసోప్రోపైల్ బ్యూటెన్ 2-ఓల్లోని ఓకే సెకండరీ బ్యూటైల్ ఆల్కహాల్ ఇది. ఓకే, ఇది సెకండరీ కార్బన్, సెకండరీ బ్యూటైల్ ఆల్కహాల్ అంటే బ్రాంచింగ్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఐసోబ్యూటైల్ ఆల్కహాల్, ఇక్కడ కూడా CH3 బ్రాంచింగ్ ఉంది. ఇది టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్, ఇక్కడ ఇంకా బ్రాంచింగ్ ఎక్కువైంది. సో యాజ్ బ్రాంచింగ్ ఇంక్రీజెస్ బాయిలింగ్ పాయింట్ డిక్రీజెస్. ఓకే, సో ఈ పాయింట్ బేస్ చేసుకుని మీకు కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది. సో ప్లీజ్ రిమెంబర్. నౌ లెట్ us go to the third question. Question number 3. వుడ్ స్పిరిట్ కంటైన్స్ డాష్. ఇది ఒకటి చాలా ఎక్కువగా అడుగుతున్నాడు. సో ప్లీజ్ రిమెంబర్, వుడ్ స్పిరిట్ మీన్స్ డాష్. నథింగ్ బట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు చూడండి, ఓన్లీ మిథనాల్, ఓన్లీ ఇథెనాల్. ఓకేనా, ఓన్లీ ఇథెనాల్, ఓన్లీ ఇథెనాల్, మిథనాల్ ప్లస్ ఇథెనాల్, మిథనాల్ ప్లస్ ఇథెనాల్, మిథనాల్ ప్లస్ ఇథెనాల్. అండ్ ఆప్షన్ డి ఈజ్ నన్ ఆఫ్ ది అబవ్. ఓకే, సో ఓన్లీ మిథనాల్. ఆప్షన్ ఏని మిథనాల్ని వుడ్ స్పిరిట్ అంటారు. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ లైక్ దట్. నెక్స్ట్ లెట్ us go to the fourth question. Acetaldehyde reacts with CH3MgBr. CH3MgBr అంటే ఏంటి చెప్పండి? RMGX. ఓకే, అంటే ఏంటి? గ్రిగ్నార్డ్ రియేజెంట్. ఎసిటాల్డిహైడ్ అంటున్నాడు మళ్ళీ, మనం ప్రీవియస్ వీడియోలో కూడా చదివాం. ఓకే, ఫార్మాల్డిహైడ్ రియాక్ట్స్ విత్ గ్రిగ్నార్డ్స్ రియేజెంట్ మీన్స్ ఇట్ గివ్స్ ప్రైమరీ ఆల్కహాల్స్. ఎసిటాల్డిహైడ్ రియాక్ట్స్ విత్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ మీన్స్ ఇట్ గివ్స్ సెకండరీ ఆల్కహాల్. సో ఇక్కడ ఎసిటాల్డిహైడ్ అంటున్నాడు. ఓకే, ఎసిటాల్డిహైడ్ రియాక్ట్స్ విత్ CH3MgBr అంటే గ్రిగ్నార్డ్ రియేజెంట్. CH3MgBr, the compound formed will be ఓకేనా. ఇక్కడ ఏ కాంపౌండ్ ఫామ్ అవుతుంది? ప్రైమరీ ఆల్కహాల్ ఫామ్ అవుతుంది. అంటే మీకు ఇచ్చిన 4 ఆప్షన్స్లో ప్రైమరీ ఆల్కహాల్ ఎక్కడుందో మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, సో CH3 CH2OH. ఓకే, ఫార్మాల్డిహైడ్ గివ్స్ ప్రైమరీ ఆల్కహాల్, ఎసిటాల్డిహైడ్ గివ్స్ సెకండరీ ఆల్కహాల్. ఓకే, ఇది మీకు ఏమవుతుంది? ప్రైమరీ ఆల్కహాల్ 1 డిగ్రీ అవుతుంది. ఆప్షన్ 2లో చూడండి, CH3
CH3 CH కింద OH ఉంది, మళ్ళీ CH3 ఉంది. ఓకేనా? సో ఈ కార్బన్కి ఇది సెకండ్ డిగ్రీ కార్బన్, 2 డిగ్రీ కార్బన్కి OH అటాచ్ అయ్యి ఉంది, అంటే సెకండరీ ఆల్కహాల్ అనమాట. సో ఆప్షన్ ఇదే అవుతుంది. ఓకే, ఎసిటాల్డిహైడ్ ఏమో సెకండరీ ఆల్కహాల్స్ ఇస్తుంది, ఫార్మాల్డిహైడ్ ఏమో ప్రైమరీ ఆల్కహాల్స్ ఇస్తుంది. ఓకే, సో చెక్ చేసుకోండి. సో ఆప్షన్ సి వచ్చేసి స్ట్రైట్ CH3 CH2 CH2 OH. మళ్ళీ ఇక్కడ కూడా 1 డిగ్రీ ఆల్కహాలే ఉంది, అంటే ఫార్మాల్డిహైడ్ తీసుకొని ఉండాలి మనం, కానీ ఇక్కడ ఎసిటాల్డిహైడ్ తీసుకున్నాడు. సో ఇట్ విల్ గివ్ ఓన్లీ సెకండరీ ఆల్కహాల్స్. సో ఆప్షన్ సి ఈజ్ ప్రైమరీ ఆల్కహాల్ అండ్ ఆప్షన్ డి ఈజ్ నన్. ఓకే, సో లైక్ దిస్. 4th క్వశ్చన్. 5th క్వశ్చన్, డైఈథైల్ ఈథర్ కెన్ యాక్ట్ యాజ్ డాష్. ఇది ఒకటి చాలాసార్లు అడుగుతున్నాడండి ఈ క్వశ్చన్. ఒకసారి మీరు బాగా బై హార్ట్ చేసి గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 5. ఓకే, వాట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 5? డైఈథైల్ ఈథర్ కెన్ యాక్ట్ యాజ్. డైఈథైల్ ఈథర్ కెన్ యాక్ట్ యాజ్ డాష్. ఓకేనా? ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? లూయిస్ యాసిడ్, లూయిస్ బేస్, రెడ్యూసింగ్ ఏజెంట్, ఆక్సిడైజింగ్ ఏజెంట్. లూయిస్ యాసిడ్, ఆప్షన్ బి లూయిస్ బేస్. ఓకే, ఆప్షన్ సి ఆక్సిడైజింగ్ ఏజెంట్, OA అని రాస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. OA స్టాండ్స్ ఫర్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండ్ RA రెడ్యూసింగ్ ఏజెంట్. ఓకే, OA RA. ఓకే, సో ఇట్ యాక్ట్స్ యాజ్ వాట్? లూయిస్ బేస్. ఓకే, వై ఇట్ ఈస్ లైక్ దట్? ROR' కదా ఈథర్ అంటే, మీకు ఎలక్ట్రాన్ డెన్సిటీ ఓకే ఈజ్ హ్యావింగ్ మోర్ ఫర్ ఆక్సిజన్. సో హై ఎలక్ట్రాన్ డెన్సిటీ అంటే 2 లోన్ పేర్లు ఉన్నాయి ఆక్సిజన్కి. సో ఎలక్ట్రాన్ డోనర్, ఈథర్స్ కెన్ యాక్ట్ యాజ్ వాట్? ఎలక్ట్రాన్ డోనర్. ఇట్ హ్యాస్ ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విత్ ఆక్సిజన్. ఓకే, సో ఎలక్ట్రాన్ డోనర్స్ అనమాట. ఎలక్ట్రాన్ డోనర్స్ ఆర్ నథింగ్ బట్ వాట్? లూయిస్ బేసెస్. ప్రోటాన్ యాక్సెప్టర్స్ ఆర్ ఎలక్ట్రాన్ డోనర్స్ are called as what? Lewis bases. So ethers will act as Lewis bases. Okay, and next question number 6. Question number 6. Unsymmetrical ethers are best produced by. Unsymmetrical ethers are best produced by. Unsymmetrical ethers are బెస్ట్ ప్రొడ్యూస్డ్ బై డాష్ మెథడ్. మీకు తెలుసు ఈథర్స్ ప్రిపరేషన్లో బెస్ట్ మెథడ్ ఈజ్ వాట్? విలియమ్సన్స్ సింథసిస్. ఓకే, కానీ ఇంకా అన్సిమెట్రికల్ ఈథర్స్ అంటున్నాడు. విలియమ్సన్స్ సింథసిస్లో మనకి అన్సిమెట్రికల్ ఈథర్స్, సిమెట్రికల్ ఈథర్స్ 2 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఆప్షన్స్ మీరు ఐడెంటిఫై చేస్తే ఆప్షన్ ఏ విలియమ్సన్స్ సింథసిస్ ఫస్ట్ వచ్చేదే, ఇదే గుర్తొస్తుంది. ప్రిపరేషన్ ఆఫ్ ఈథర్స్ అనగానే విలియమ్సన్స్ సింథసిసే గుర్తు రావాలి మీకు. ఓకే, విలియమ్సన్స్ సింథసిస్. అండ్ ఆప్షన్ బిలో ఏమిచ్చాడు? రియాక్టింగ్ గ్రిగ్నార్డ్ రియాజెంట్ విత్ ఆల్కైల్ హ్యాలైడ్స్. ఓకే, గ్రిగ్నార్డ్ రియాజెంట్ విత్ ఆల్కైల్ హ్యాలైడ్స్. ఓకే, దీని నుంచి అన్సిమెట్రికల్ ఈథర్స్ వస్తాయా? ఓకే, ఆప్షన్ సి చూడండి. ట్రీటింగ్ సోడియం ఆల్కాక్సైడ్ విత్ ఆల్కైల్ బ్రోమైడ్. ట్రీటింగ్ సోడియం ఆల్కాక్సైడ్ విత్ సోడియం బ్రోమైడ్, ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అన్సిమెట్రికల్ ఈథర్ వస్తుంది ఇక్కడ మీకు విత్ సోడియం బ్రోమైడ్. ఓకే, treating sodium alkoxide with sodium bromide, that gives you unsymmetrical ether. Okay, unsymmetrical ethers వస్తాయి మీకు అక్కడ. Okay, so that is only option C. And heating an alkanol with concentrated H2SO4, option D. Treating an alkanol అంటే ఆల్కహాలే విత్
కాన్సన్ట్రేటెడ్ H2SO4. ఓకేనా, విత్ కాన్సన్ట్రేటెడ్ H2SO4. ఇక్కడ మీకు ఆల్కీన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, అసలు ఈథర్స్ కాదు, ఆల్కీన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద టెంపరేచర్ ఆఫ్ కోర్స్. ఓకేనా, టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో దెర్ ఈస్ అ ఛాన్స్, దెర్ ఈస్ ఆల్వేస్ నో ఛాన్స్ ఫర్ గెట్టింగ్ ఈథర్స్ ఇన్ దిస్ కేస్. సో బెస్ట్ మెథడ్ ఈస్ వాట్? ట్రీటింగ్ సోడియం ఆల్కాక్సైడ్ విత్ సోడియం బ్రోమైడ్ ఈస్ ద బెస్ట్ మెథడ్, NaBr. ఓకేనా, ట్రీటింగ్ సోడియం ఆల్కాక్సైడ్ విత్ NaBr. సో అది బెస్ట్ మెథడ్ అనమాట టు ప్రొడ్యూస్ అన్సిమెట్రికల్ ఈథర్స్. ఎప్పుడు అన్సిమెట్రికల్ ఈథరే వస్తుంది అక్కడ. ఓకే, సో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ ద కాన్సెప్ట్, యూ విల్ అండర్స్టాండ్ ఇట్ బెటర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ ఆఫ్ ఎన్ ఆల్కహాల్ డస్ నాట్ ఇన్వాల్వ్ OH cleavage? Which does not involve OH cleavage? OH bond cleavage ఏ కేసులో జరగదో అడుగుతున్నాడు. OH cleavage. ఓకేనా, మనకి 2 types ఆఫ్ క్లీవేజెస్ ఉన్నాయి. ఓకే, ఒకటి OH క్లీవేజ్, ఇంకొకటి CO క్లీవేజ్. ఓకే, సో మెటల్ తోటి రియాక్ట్ అయినప్పుడు కంపల్సరీగా OH క్లీవేజ్ జరుగుతుంది. ఇది మనం పార్ట్ 1 వీడియోలో క్లియర్గా చదువుకున్నాం. వన్స్ ప్లీజ్ గో త్రూ ద పార్ట్ 1 వీడియో ఆల్సో. ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి. రియాక్షన్ విత్ ఆల్కలీ మెటల్స్, సొల్యూషన్ కాదు, ఆప్షన్స్. ఓకే, వెన్ దిస్ ఇస్ ఆల్కహాల్లో ఉండే OH క్లీవేజ్. మీకు అర్థమవుతుంది కదా, నేను క్వశ్చన్ కంప్లీట్గా రాయలేదు. విచ్ డస్ నాట్ అండర్గో OH క్లీవేజ్. Okay, so when alcohols react with alkali metals, ఇది ఆప్షన్ కాదు. ఈ క్వశ్చన్కి ఇది ఆప్షన్ కాదు. యాక్చువల్గా ఆల్కలీ మెటల్స్తో రియాక్ట్ అయినప్పుడు OH క్లీవేజ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ డస్ నాట్ అండర్గో అంటున్నాడు, అంటే మీరు చెక్ చేసుకోవాలి. వెన్ ఆల్కహాల్స్ రియాక్ట్ విత్ ఎసైల్ క్లోరైడ్, ఇక్కడ కూడా OH క్లీవేజ్ జరుగుతుంది. ఓకేనా, ఎసైల్ క్లోరైడ్ OH క్లీవేజ్ జరుగుతుంది. ఓకే, వెన్ ఆల్కహాల్స్ రియాక్ట్స్ విత్ సల్ఫోనైల్ క్లోరైడ్. ఓకే, సల్ఫోనైల్ క్లోరైడ్ ఆర్ థయోల్ క్లోరైడ్, సల్ఫోనైల్ క్లోరైడ్ SOCl2. సో మీకు ఆన్సర్ ఇదే అవుతుంది. ఎందుకంటే ఓకే, ఇంకా ఆప్షన్ డిలో వెన్ రియాక్ట్స్ విత్ కాన్సన్ట్రేటెడ్ H2SO4. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? సల్ఫోనైల్ క్లోరైడ్ ఆర్ థయోల్ క్లోరైడ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే వెన్ ఇట్ రియాక్ట్స్ విత్ SOCl2 ROH, వెన్ రియాక్ట్స్ విత్ SOCl2 ఇట్ ఫార్మ్స్ RCl plus H2O plus what we call HCl. ఓకేనా, దిస్ ఈస్ ద బెస్ట్ మెథడ్ టు ప్రిపేర్ ఆల్కైల్ హాలైడ్స్ అని. ఆల్కైల్ హాలైడ్స్ అండ్ హెలోఆరిన్స్ చాప్టర్లో మనం చదివాం. ఓకే, రియాక్షన్ ఆఫ్ ROH విత్ థయోనైల్ క్లోరైడ్ ఆర్ సల్ఫోనైల్ క్లోరైడ్, బెస్ట్ మెథడ్ టు ప్రిపేర్. ప్రీవియస్ వీడియోలో కూడా ఇదే ఈక్వేషన్ ఉంది. ఓకేనా, హాలో ఆల్కెన్స్ అండ్ హాలోఎరిన్స్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఎందుకంటే ఓకే, ఇట్ డస్ నాట్ అండర్గో OH క్లీవేజ్. ఇక్కడ చూడండి, OH క్లీవేజ్ పోలేదు, కంప్లీట్గా OH రిప్లేస్ అయిపోయి వాటర్ ఫామ్ అయింది. ఇందులో OH క్లీవేజ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది అండ్ ఇట్ ఫార్మ్స్ RCl. ఓకే, ఆల్కైల్ హాలైడ్ వచ్చింది. ఇక్కడ వాటర్ HCl, దే విల్ బీ కమింగ్ అవుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్స్. సో దే గో అవే. అక్కడ వేపర్స్లో వచ్చినా కూడా OH బాండ్ క్లీవేజ్ అనేది జరగట్లేదు. ఓకే, వాటర్ వచ్చింది, వాటర్లో OH బాండ్ క్లీవేజ్ ఈజ్ నాట్ గెటింగ్ బ్రేక్, ఇట్ ఈస్ నాట్ బ్రేకింగ్, ఇట్ ఈస్ రిమైనింగ్ లైక్ దట్ ఓన్లీ. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? ROH reacts with SOCl2. Okay, it forms RCl plus H2O plus HCl. Okay, so this is your 7th question and now let us go to the 8th question. ఇదన్నీ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ అనండి. ఖచ్చితంగా విత్ కంప్లీట్ గ్యారంటీ ఐ కెన్ సే యూ దట్ అమాంగ్ దీస్ క్వశ్చన్స్ ఖచ్చితంగా మీకైతే ఒక క్వశ్చన్ పక్కాగా మనకి ఎంసెట్లో వచ్చి తీరుతుంది. మోస్ట్ రిపీటెడ్ కాన్సెప్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవి.
ఓకే, అంటే ఒక క్వశ్చన్ వాటర్ సాల్యుబిలిటీ మీద రావచ్చు, లేకపోతే బాండ్ క్లీవేజ్ మీద రావచ్చు, ఓకేనా, లేకపోతే సాల్యుబిలిటీ మీద రావచ్చు, ఓకే, లేకపోతే ఏ టైప్ ఆఫ్ ఆల్కహాల్ రిలీజ్ అవుతుంది, ఓకేనా. చూడండి, గ్రిగ్నాట్ రియేజెంట్తో మీకు ఫార్మాల్డిహైడ్ తీసుకుంటే ప్రైమరీ ఆల్కహాల్స్ వస్తాయి, ఐసిటాల్డిహైడ్ తీసుకుంటే సెకండరీ ఆల్కహాల్స్ వస్తాయి, ఓకేనా. కీటోన్స్తో రియాక్ట్ అయినప్పుడు అయితే కీటోన్స్ ఆర్ఎంజిఎక్స్తో రియాక్ట్ అయినప్పుడు టెర్షరీ ఆల్కహాల్స్ వస్తాయి. సో ఈ పాయింట్ బేస్ చేసుకుని అయినా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇప్పుడు నేను కవర్ చేయబోయే 10 క్వశ్చన్స్ టాప్ 10 క్వశ్చన్స్ అని మీరు గన్ షాట్గా పక్కాగా తీసుకోవచ్చు. ఓకే, సో నౌ లెట్ us go to the 8th question. The OH group of methyl alcohol cannot be replaced by chlorine by the action of. చూడండి, the OH group of methyl alcohol. క్వశ్చన్ ఏంటి? The OH group of methyl alcohol, ఓకేనా, the OH group of methyl alcohol cannot be replaced by chlorine, cannot be replaced by chlorine, ఓకేనా, cannot be replaced by chlorine. OH group cannot be replaced by chlorine అంట, by the action of dash, by the action of, ఇది కూడా క్లీవేజ్లో ఒక టైప్ ఆఫ్ క్వశ్చనే, బై ద యాక్షన్ ఆఫ్ డాష్. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ క్లోరిన్, ఆప్షన్ బి HCl, ఆప్షన్ సి PCl3, ఆప్షన్ డి PCl5, ఓకే, PCl5. సో ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ మూడిట్లలో కూడా బాండ్ క్లీవేజ్ జరుగుతుంది. ప్లీజ్ రిమెంబర్ చిల్డ్రన్, ఓకేనా. OH గ్రూప్ కెనాట్ బి రిప్లేస్డ్, ఓకే, కెనాట్ బి రిప్లేస్డ్. ఇక్కడ క్లోరిన్ తోటి అయితేనే OH గ్రూప్ బాండ్ క్లీవేజ్ జరగదు. ఓకే, OH గ్రూప్ బాండ్ క్లీవేజ్ ఆల్కలీ మెటల్స్తో కూడా జరుగుతుంది. ఓకే, దెర్ ఈస్ అ ఛాన్స్ ఫర్ గెట్టింగ్ దట్ క్లీవేజ్ విత్ HCl ఆల్సో, PCl3 ఆల్సో, PCl5 ఆల్సో, ఓకేనా. మెయిన్స్లో కూడా ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మనకి మెయిన్స్ సెకండ్ సెషన్ కూడా అహెడే ఉంది. సో యూ కెన్ గో త్రూ మై వీడియోస్ ఈవెన్ ఫర్ మెయిన్స్ ఆల్సో. Okay, JEE mains, those who are attempting, for them also these videos will be very much helpful. Please kindly share the videos. Okay, so 9th question చూడండి. Which reaction of alcohol does not show cleavage of RO linkage? Okay, does not show cleavage of RO linkage. RO cleavage అని రాస్తాను. ఓకే, డస్ నాట్ షో RO క్లీవేజ్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్స్ ఇలా ఇచ్చారు చూడండి. ROH ప్లస్ PCl5, ROH ప్లస్ PCl5, ఓకే, ROH ప్లస్ SOCl2, ROH ప్లస్ SOCl2, నెక్స్ట్ ROH ప్లస్ HCl, ROH ప్లస్ HCl, and option D ROH plus Na, ROH plus Na. ఓకే, సో RO క్లీవేజ్ ఏది చూపించదో అడుగుతున్నాడు. సో ఆప్షన్ డి వస్తుంది, ఎందుకంటే దిస్ కాజెస్ OH క్లీవేజ్, నాట్ RO క్లీవేజ్. దిస్ కాజెస్ OH క్లీవేజ్ బాండ్ చేస్తుంది, OH క్లీవేజ్. But he is asking in the question RO cleavage. So RO cleavage జరగంది ఆల్కలీ మెటల్స్ తోటి, ఆల్కలీ మెటల్స్తో OH క్లీవేజ్ జరుగుతుంది, RO క్లీవేజ్ జరగదు. ఓకేనా, సో ప్లీజ్ రిమెంబర్ దట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ వెన్ aqueous solution of butane-2-ol ఈజ్ రీఫ్లక్స్డ్ విత్ డైల్యూట్ ఎసిడిక్ KMnO4. ఓకే, ఇది కూడా ఒకసారి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. 10th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్రొడ్యూస్డ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్రొడ్యూస్డ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ when an aqueous solution of butane-2-ol
ఓకేనా. వెన్ an aqueous solution of butane 2-ol is refluxed with ఓకేనా, refluxed with dilute acidic KMnO4. dilute acidic KMnO4. సో ఆప్షన్స్ చూడండి. యాక్చువల్గా కీటోన్స్ తోటి బ్యూటనాల్ రియాక్ట్ చేసినప్పుడు ఓకే బ్యూటనాల్ ఈజ్ రీఫ్లక్స్డ్ విత్ ఎసిడిక్ KMnO4, అప్పుడు కీటోన్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ బ్యూటెనోల్ అంటే ఇది కీటోన్ కాదు. ఓకే, బ్యూటెనోయిక్ యాసిడ్ ఓకే. ఆప్షన్ సి పొటాషియం బ్యూటెనోయేట్ ఓకే. అండ్ ఆప్షన్ డి బ్యూటెనోన్. సో ఆప్షన్ డి బ్యూటెనోన్ ఈజ్ కరెక్ట్. ఓకే, ఇప్పుడు బ్యూటెనాల్ని ఎసిడిక్ KMnO4 తోటి రియాక్ట్ చేసినప్పుడు బ్యూటెనోన్ వస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు కమ్ అక్రాస్ ఇన్ దిస్ చాప్టర్. Top 10 questions I tried to cover. So please check all these questions, conceptual questions, so that it will be very much beneficial for you. Thanks for watching. Bye.